1,000 plus faculty, 600 plus PhD, industry-driven skilling. KL, deemed to be university. పొత్తులో భాగంగా ఉమ్మడి కడప జిల్లాలో జనసేన పార్టీ 2 అసెంబ్లీ స్థానాలకు టికెట్ ఇవ్వాలని కోరుతున్నట్లు అటు జోరుగా ప్రచారం సాగుతుంది. అయితే ఇప్పటి వరకు కూడా పొత్తుల వ్యవహారం కొలిక్కిరాని పరిస్థితి. మరోవైపు అటు టీడీపీ శ్రేణులు తమకే టికెట్ కేటాయించారని ఓవైపు ప్రచారం చేసుకునే పరిస్థితి. ఒక రకంగా అటు కడపలో కావచ్చు, అదేవిధంగా రాజంపేట 2 చోట్ల టికెట్లు జనసేనకే కేటాయిస్తారన్న ప్రచారం కూడా అటు జిల్లా వ్యాప్తంగా జోరుగా ప్రచారం సాగింది. అయితే తాజాగా పొత్తుల వ్యవహారం తెలకపోవడంతో అటు జన సైనికుల్లో కూడా అయోమయ పరిస్థితులు ఉన్నాయి. మరోవైపు ఏదైతే టీడీపీకి సంబంధించి ఇప్పటికే అటు ప్రచారంలోకి దూసుకెళ్తున్న పరిస్థితి. అయితే మరోవైపు టికెట్ ఎవరికి ఇచ్చినా కూడా మొదటి నుంచి కూడా జనసేన టికెట్ ఎవరికి ఇచ్చినా కూడా కలిసి ఎవరైతే అభ్యర్థిని ఖరారు చేస్తారో వారి గెలుపు కోసం కృషి చేస్తూ ఉన్నటువంటి విషయాన్ని స్పష్టం చేసినప్పుడు కూడా మరోవైపు 2 ప్రాంతాల్లో కూడా ఒక రకంగా అటు కడప కావచ్చు, రాజంపేట 2 స్థానాలు కూడా జన సైనికుల్లో కొంత నిరాశ నిరుత్సాహానికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో అసలు పొత్తుల వ్యవహారం ఇప్పటికి కూడా కొలుక్కు రాకపోవడం, ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఉమ్మడి కడప జిల్లా జనసేన పార్టీ కోఆర్డినేటర్ మనతో పాటు శుంకర శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడిగి ఆయనతోనే డైరెక్ట్గా మాట్లాడే ప్రయత్నం. నమస్తే. నమస్కారం. ఇప్పటి వరకు కూడా పొత్తుల వ్యవహారం కొలిక్కిరాని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా కూడా జన సైనికుల్లో కూడా కొంత నిరుత్సాహం, స్తబ్దత నెలకొంది. ఎలా చూడొచ్చు అంటారు? లాంగ్ టర్మ్లో పొత్తుల స్ఫూర్తి ఎక్కువ సంవత్సరాలు పోయే క్రమంలో ఇద్దరు పార్టీల అధినేతలు ఏ విధమైన వ్యూహాలు ఎత్తుగడలు ఉంటాయో ఎవరికి అందనంత విధంగా, ఎవరికి అర్థం కాకుండా ఈసారి వెళ్ళాలని నిర్ణయించుకున్నారని మా అభిప్రాయం. ఎందుకంటే ఈ వ్యతిరేక శక్తులు ఉన్నాయి కదా, ఈ శక్తులన్నీ కూడా ఎప్పటికప్పుడు ఎత్తుగడలన్నీ కూడా తెలుసుకొని నిర్వీర్యం అయ్యేలాగా, పొత్తుల మధ్య చిచ్చు పెట్టేలాగా ఏ విధంగా వాళ్ళు ఎత్తుగడలు ఉన్నాయో అవన్నీ కూడా మా అధ్యక్షుల వారు ముందే ఊహించి వాటికి విరుగుడుగా తిరిగి ఎత్తుగడలతో వాళ్ళకి అర్థం కాని విధంగా పోయే క్రమంలో ఎవరికి అంతుపట్టకుండా ఉందని చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారికి తప్ప మూడో మనిషికి ఎవరికి కూడా వాళ్ళ వ్యూహం తెలియదు. ఈసారి ఖచ్చితంగా ఈ వ్యూహంలో ప్రత్యర్థులు చిత్తవడం ఖాయం. ఖచ్చితంగా మా నాయకులు తీసుకున్న నిర్ణయం ఈ రాష్ట్ర ప్రజల కోసం బ్రహ్మాండంగా ఉంటుందని మా నమ్మకం. అన్న, ఇప్పటికే ఓ రకంగా ఉమ్మడి కడప జిల్లాలో కడప, రాజంపేట టికెట్లు ఖరారు చేస్తారని ఒక ప్రచారం జోరుగా సాగింది పొత్తులో భాగంగా. ఎందుకంటే ఒక రకంగా బలమైన సామాజిక వర్గం కావచ్చు, అదేవిధంగా కొంత ఓటు బ్యాంకు ఉన్నటువంటి ప్రాంతాలు ఇవి 2. కాబట్టి ఆ 2 ప్రాంతాల్లో ఇస్తారని జోరుగా ప్రచారం చేసింది. ఆ తర్వాత కొద్ది రోజులకు లేదు కడప టికెట్ ఇవ్వడం లేదు, రాజంపేటకు ఇస్తున్నారు అనేటువంటి ప్రచారం జోరుగా సాగింది. ఆ తర్వాత రాజంపేటకు కూడా ఇవ్వడం లేదనేటువంటి ఒక ప్రచారం జరుగుతుంది. ఎలా చూడొచ్చు? అసలు పొత్తులో భాగంగా ఇప్పటికే జనసేనాని 2 టికెట్లు అడిగారన్నటువంటి ప్రచారం కూడా ఉంది. ఎలా చూడొచ్చు అసలు ఈ ప్రచారం ఎందుకు అలా సాగుతుంది? అంటే పొత్తులో భాగంగా కలిసి ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ ప్రచారం ఒక రకంగా జన సైనికులు నిరుత్సాహానికి గురి చేసినట్టు కాదంటారా? ఈ పొత్తుల సబ్జెక్టు ఎలా ఉంటుందంటే చివరాఖరికి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు నోరిప్పనంత వరకు ఈ ఊహాగానాలు, ప్రచారాలు అన్నీ కూడా ఎప్పుడు ప్రజల్లో నానుతూనే ఉంటాయి. ఇప్పుడు అసలే డైనమిక్గా డిజిటల్ మీడియా కానీ, సోషల్ మీడియా కానీ, మీడియా కూడా చాలా డైనమిక్గా ఉండడం వల్ల రకరకాల వ్యూహాలు, రకరకాల ఎత్తుగడలు, రకరకాల ప్రచారాలు, రూమర్సు అన్నీ కూడా ప్రచారంలో ఉండడం సహజం. కానీ మాకు పూర్తిగా నమ్మకం ఉంది మా నాయకుడి మీద. ప్రతి పార్లమెంటులో కూడా 25 పార్లమెంట్లలో ప్రతి పార్లమెంట్లో కూడా ఒక సీటు ఉండేలాగా చూసుకుంటారని, అలాగే పార్టీ బలోపేత కోసం ప్రతి ఉమ్మడి కడప జిల్లా కానీ ప్రతి పార్లమెంటు స్థానంలో కూడా ఒక అసెంబ్లీలో పోటీ చేయడం ద్వారా మినిమం పార్టీ బలోపేతం కోసం ఆయన ఎత్తుగడలు, ఆయన నిర్ణయాలు ఉంటాయని మా జనసైనికులు పూర్తిగా నమ్మకం ఉంది. కానీ ఎవరైతే ఓపిక లేకుండా షార్ట్ టర్మ్ మెజర్స్కి, పదవులు, ఆ తర్వాత అధికారం అనుకున్న వాళ్ళకి నిరుత్సాహం ఉంటుందేమో, కానీ మా నాయకుడి యొక్క నీతి నిజాయితీ, ఆయన యొక్క ఎత్తుగడలు, వ్యూహాలపైన నమ్మకం ఉన్న వాళ్ళకి మేము చాలా ప్రశాంతంగా ఉన్నాం. మా నాయకుడు ఖచ్చితంగా మా పార్టీ బలోపేతం కోసం నిర్ణయాలు తీసుకుంటారు. ఖచ్చితంగా ప్రతి ఉమ్మడి జిల్లాలో కూడా పార్టీ బలోపేతం అవుతుంది, పోటీలో ఉంటుంది, గెలుస్తుందని కూడా నమ్మకం కూడా మాకుంది. అలాగే మా నాయకుడు ఏ నిర్ణయం తీసుకున్నా అది మంచి నిర్ణయమే ఉంటుంది, పార్టీ కోసం ఉంటుందని మేము పూర్తిగా నమ్ముతున్నాం.
అన్న ఇప్పటికే విజయవాడ కేంద్రంగా మీ కోఆర్డినేటర్లతో కావచ్చు, రాష్ట్ర స్థాయి నేతలతో పవన్ కళ్యాణ్ గారు భేటీ కావటం జరిగింది. ఆ భేటీలో ఏమైనా ప్రధాన అంశాలు చర్చకు వచ్చాయా? ఏ అంశాలు చర్చకు వచ్చాయి? కడప జిల్లాకు సంబంధించి ఏ అంశాలు చర్చకు వచ్చాయి? అవన్నీ బేసికల్గా ఆ కమిటీల యొక్క నిర్ణయాలన్నీ కూడా గోప్యంగా ఉంటాయి. మా వరకు ఆ సమాచారం అయితే రాలేదు పూర్తిగా. ఎందుకంటే మా నాయకుడి నిర్ణయాలన్నీ కూడా ఈసారి ఎవరికి అంతుబట్టకుండా, ఎందుకంటే దెబ్బతిన్నున్నాం. ఆల్రెడీ మేము దెబ్బతిన్నాం, మా నాయకుడు కూడా దెబ్బతిన్నాడు. ఈసారి దెబ్బతిన్న పులిగా ఆయన ఎత్తుగడలన్నీ కూడా ఎవరికి అందనట్టుగా ఖచ్చితంగా ఈసారి ఉండబోతున్నాయి. అదే అంటున్నాం ఇవాళ మేము. మా నాయకులకి, మా కార్యకర్తలకి పూర్తి నమ్మకం ఉంది. ఉమ్మడి కడప జిల్లాలో కూడా 2 సీట్లు బలంగా అడుగుతున్నాం. ఖచ్చితంగా మా నాయకుడు మినిమం 1 సీట్ అయినా ఉండే విధంగా, అలాగే 2 సీట్లు కూడా కావాలని మా నాయకుడు ప్రయత్నం చేస్తారు. ప్రతి జిల్లాలో కూడా జనసేన పార్టీ ఉనికి, అస్తిత్వం, నాయకత్వం ఉండేలాగా మా నాయకుడు చూసుకుంటారు. మాకు పూర్తి నమ్మకం ఉంది. కడప జిల్లాలో 2 సీట్లు మా నాయకుడు అడుగుతున్నారు. ఈ 2 సీట్లు కూడా జనసేన కేటాయిస్తారని మాకైతే పూర్తిగా నాయకులకి, జనసేన నాయకులకి, వీర మహిళలకి, జన సైనికులకి పూర్తి నమ్మకం ఉంది. మాకు దాంట్లో ఎటువంటి డౌటు లేదు. అన్న ఎన్నికలు ఇప్పటికే ఏప్రిల్లో రానున్నాయన్నటువంటి ప్రచారం కూడా ఉంది. ఒకటి ఏదైతే ఎన్నికల షెడ్యూల్ మార్చిలో ఖరారు అవుతుంది. సో ఇప్పుడు జనవరి మాసం పూర్తిగా వస్తుంది. ఇక రానున్న రోజుల్లో ఫిబ్రవరి కూడా తక్కువ సమయం ఉంది. అంటే తక్కువ సమయంలో అభ్యర్థిని నిర్ణయించడం వల్ల ఒక రకంగా ఇబ్బందులు తలెత్తే అవకాశాలు లేకపోలేదా? ఎందుకంటే ప్రచారంలోకి వెళ్ళాలన్నా అవతల వర్గాన్ని, ఏదైతే అసమ్మతి వర్గం ఉందో వాళ్ళను బుజ్జగించుకోవడానికి కూడా సమయం లేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఓడిపోక తప్పదు కదా. కాబట్టి కొంచెం ముందుగా నిర్ణయం తీసుకొని ప్రకటిస్తే బాగుంటుందన్నటువంటి భావన. మీరు చెప్పిన సందర్భం 2019లో తలెత్తింది. అప్పుడు లాస్ట్ మూమెంట్లో టికెట్లు ఇవ్వడం వల్ల సమయం తక్కువగా ఉండింది. ఈసారి అటువంటి సమస్య లేదు. ఎందుకంటే మేము ఆల్రెడీ కడప అసెంబ్లీలో 35% ప్రచారం పూర్తి చేసాం. 20 డివిజన్ల దాకా మేము ప్రచారం ఇంటింటికి, ప్రతి ఇంటికి వెళ్ళాం, ప్రతి గుండెని తట్టాం. ప్రతి మనసులో కూడా జనసేన, టీడీపీ 2 వెళ్ళిపోయినాయి. 30% ఏరియా కవర్ అయిపోయింది. మాకు ఎటువంటి అనుమానం లేదు, ఎటువంటి ఇబ్బంది లేదు. మా అధ్యక్షుల వారు డెఫినెట్గా తగిన సమయంలో తగిన నిర్ణయం తీసుకుంటారు, ప్రకటిస్తారు. ఆ విషయంలో మాకు ఎటువంటి డౌటు లేదు. కాకపోతే ఈ యొక్క టీడీపీకి అంటే దాంట్లో వాళ్ళ ఇంటి సమస్య అది. వాళ్ళకి ఎక్కువ పోటీ, లేకపోతే ఎక్కువ గ్రూపులు, ఎక్కువ అసమ్మతి వాళ్ళకు ఉందేమో. కానీ కొన్ని ఏరియాలలో, కొన్ని అసెంబ్లీలలో మా జనసేనకు అటువంటి సమస్యలు లేవు. మా నాయకుడి యొక్క డిసిప్లిన్ కానీ, మా నాయకుడి కమిట్మెంట్ కానీ, ఆ యొక్క నాయకత్వ ప్రతిభ కానీ, దాంతో ఖచ్చితంగా మా నాయకులందరూ కూడా ఏకతాటిపై ఉన్నారు, కట్టుబడి ఉన్నారు, కలిసికట్టుగా ఉన్నారు. ఆయన ఎప్పుడైతే అసెంబ్లీలు నిర్ణయం చేస్తారో వెంటనే ఆల్రెడీ కడప అయితే కనుక 30% అయిపోయింది ప్రచారం. మేము వితిన్ 25 డేస్లో మొత్తం ప్రచారం పూర్తి చేస్తాం. మా కడపకి వచ్చిన సమస్య ఎటువంటి సమస్య లేదు. ఎప్పుడు ప్రకటించినా కడపను జనసేన విజయ దుందుబి టీడీపీ సపోర్ట్తో మోగించడానికి సిద్ధంగా ఉంది. కడప సీటు జనసేనదే, గెలిచి తీరుతాం. ఆ నమ్మకం మాకు పూర్తిగా ఉంది. అన్న ఇప్పుడు మీరు అన్నారు, ఒక మాట అన్నారు, జన సైనికులు అంతా కలిసే ఉన్నాం. కానీ ఎందుకు రాజంపేటలో ఒక రకంగా ముగ్గురు పార్టీ కార్యాలయాలు ఎలా చూడొచ్చు అంటారు? అసలు అక్కడ మీరు ఏమన్నారంటే మిగతా నియోజకవర్గాల్లో టీడీపీలో కొంత ఆశావాహులు ఎక్కువగా ఉన్నారన్నటువంటి భావన మీరు వ్యక్తం చేశారు. మరి మీ పార్టీలో కూడా 3-4 చొప్పున ఆశావాహులు రాజంపేట నుంచి వినిపిస్తున్న పరిస్థితి. అదేవిధంగా పార్టీ కార్యాలయాలు కూడా వేరువేరుగా కలిసి పనిచేయాల్సినటువంటి జన సైనికులు, ఇప్పుడిప్పుడే పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేయాల్సినటువంటి మీ నాయకులు ఇలా ముగ్గురుగా విడిపోయి పార్టీ కార్యాలయాలను వేరుగా ఏర్పాటు చేసుకోవటాన్ని ఎలా చూడొచ్చు అంటారు? మా అధిష్టానం నిర్ణయం మేరకి పార్టీని బలోపేతం చేయమని, గ్రాస్ రూట్ లెవెల్లో పోయి పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళమని వాళ్ళకి ఇచ్చిన సూచనల మేరకి ఎవరికి వాళ్ళుగా పార్టీని బలోపేతం చేస్తున్నారు. మేము ఆ విధంగా చూస్తాం. ఆ కోణంలో చూస్తూ పార్టీని 3 డైరెక్షన్స్లో వెళ్ళి యువతని, మహిళల్ని, రైతుల్ని కలిసి పార్టీ యొక్క సిద్ధాంతాలు, పార్టీ యొక్క నిర్ణయాలు తెలపడం ద్వారా, ముగ్గురు కూడా పని విభజన చేసుకోవడం ద్వారా వెంటనే వెళ్ళారని చెప్పేసి మేము అనుకుంటాం. ఆ విధంగా పార్టీ బలోపేతం అవుతుందని మేము అనుకుంటాం. కానీ మీరు చెప్పినట్టు ఈ ముగ్గురు ఎంత పని చేసినా, ఎన్ని రకాలుగా గట్టిగా పార్టీని బలోపేతం చేసినా, చివరాఖరికి మా నాయకుడు నోటి వెంపడి ఆ యొక్క అభ్యర్థి వస్తూనే మిగతా ఇద్దరు కూడా ఆ అభ్యర్థిని బలపరుస్తారు. ఒకే డైరెక్షన్లో అందరూ కలిసికట్టుగా పనిచేస్తారన్నటువంటి నమ్మకం
ఆ యొక్క నిబద్ధత మా పార్టీలో ఉంది. మా పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారి యొక్క నిర్ణయం మేరకు ప్రతి ఒక్కరూ కూడా కమిట్మెంట్తో ఒక జన సైనికుల్లాగా పనిచేస్తున్నటువంటి నమ్మకం, విశ్వాసం ప్రతి జన సైనికుడికి, వీర మహిళకి, ప్రతి ఒక్కరికి ఉంది. కాబట్టి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. రాజంపేటలో ఒక్కసారి అభ్యర్థి అనౌన్స్మెంట్ అవుతూనే ప్రతి ఒక్కరు కూడా అందరూ ఒక చోటకు చేరి కలిసికట్టుగా చేసే విధంగా జిల్లా కోఆర్డినేటర్గా నేను కూడా ఉన్నాను ఇక్కడ. ఆ సమన్వయాన్ని నేను కూడా చేస్తాను. ఒకే డైరెక్షన్లో, ఒకే మాట, ఒకే బాటగా నా నాయకుడి యొక్క ఆదేశం మేరకు మేము పనిచేసి రాజంపేటను కూడా గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉంది జనసేన పార్టీ. అన్న, ఇప్పుడు ఒకవేళ ఇన్ కేసు కడప, రాజంపేట 2 టికెట్లు అడిగారనేది ప్రచారం. ఒకవేళ ఇన్ కేసు కడపకు కాదనకుండా రాజంపేటకి ఇచ్చే పరిస్థితి ఉంటే, ఐ మీన్ అంటే ఇన్ కేస్ బై రాజంపేటకే ఇస్తారు, ఉమ్మడి కడప జిల్లాలో ఒక చోటే ఇస్తారని, అది రాజంపేటకే ఇస్తారన్నటువంటి విషయం గిన బయటపడితే, ఇప్పుడు జన సైనికులు, ఇక్కడ ఉన్నటువంటి జన సైనికులు కొంత ఆవేదనకు లోనయ్యే పరిస్థితి లేకపోలేదు కదా? అట్ ద మూమెంట్ ఆ నిమిషానికి కొంచెం ఆవేదన చెందినా కానీ మా నాయకుడి యొక్క ఆలోచన విధానం, నిర్ణయాలన్నీ కూడా పార్టీ బలోపేతం కోసం ఉంటాయి. ఉమ్మడి ప్రభుత్వంలో మా పాత్ర ఎలా ఉంటుందో మా నాయకుడికి తెలుసు. కడప జిల్లాలో పార్టీని బలోపేతం చేసుకురావడానికి మా నాయకుడి నిర్ణయాల వెనుక డెఫినెట్గా ఒక వ్యూహం ఉంటుంది. ఆ వ్యూహం ద్వారానే ఆయన తీసుకున్న నిర్ణయాన్ని మేము స్వాగతిస్తాం. ఎందుకంటే నిర్ణయాలు, వ్యూహాలు, ఎత్తుగడలన్నీ కూడా మా నాయకుడు వదిలేశాం. ఆయన చాలా దీర్ఘకాలిక ప్రయోజనాలు, పార్టీ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఆలోచిస్తారు. ఆ నమ్మకం 100% మా నాయకులందరికీ, మా జన సైనికులకి, వీర మహిళలకు ఉంది. ఆ క్రమంలో కూడా ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా, కడపకిచ్చి రాజంపేటకి ఇవ్వకపోయినా, రాజంపేటకి ఇచ్చి కడపకి ఇవ్వకపోయినా, రెండూ ఇచ్చినా ఏ రకంగా అయినా కూడా దాని వెనకాల బలమైన వ్యూహం ఉంటుందని నమ్ముతూ ఆయన నిర్ణయాన్ని స్వాగతిస్తూ 100% కట్టుబడి ఆయన నిర్ణయమే శిరోధార్యంగా మేమంతా కలిసికట్టుగా 2 సీట్లు గెలిపించుకుంటాం, లేదు 1 సీట్ ఇస్తే ఆ 1 సీట్ను కూడా గెలిపించుకునేటువంటి సత్తా, ఓటు బ్యాంకు, ఆ కమిట్మెంటు, ఆ బలము జనసేనకు ఉంది. అంటే ఇప్పటికే పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారికి కూడా అక్కడ టికెట్ లేదన్నటువంటి ప్రచారం కూడా ఉంది. ఎందుకంటే అక్కడ బలమైన అభ్యర్థులు ఆయా ప్రాంతాల్లో టికెట్ ఆశిస్తున్నారు టీడీపీ తరఫున. సో ఇక్కడ కూడా ఒక బలమైన సామాజిక వర్గం టికెట్ ఆశించే పరిస్థితి ఉంది. అటు ఏదైతే రాజంపేటలో కూడా బలిజ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నరహరి కావచ్చు, అదేవిధంగా బత్యాల చెంగల్రాయలు ఇద్దరు పోటీ పడుతున్నారు. సో ఎలా చూడొచ్చు అంటే బ్యాలెన్స్డ్ తప్పే పరిస్థితి లేకపోలేదంటారా? విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఎవరైతే మేధావులు ఉన్నారో, రాజకీయ పరిజ్ఞానం ఉన్నటువంటి రాజనీతిజ్ఞులు ఉన్నారో అందరూ చెప్పేటువంటి విశ్లేషణ కానీ ఒక సూత్రం కానీ ఏంటంటే, పొత్తు ఎప్పుడూ బలంగా నిలబడాలంటే త్యాగాలు ఉంటాయి. ఆ తర్వాత ఒకరిపైన ఒకరి నమ్మకం, విశ్వాసం ఇవన్నీ ఉంటాయి. ఏ విధంగా ఈస్ట్ వెస్ట్ గోదావరిలో మేము బలంగా ఉన్నాం, అక్కడ ఓటు బ్యాంకు నాయకులు బలంగా ఉన్నారు. అలాగే టీడీపీలో కూడా ఆల్రెడీ 20 ఏళ్లుగా అధికారంలో ఉన్న వాళ్ళు, 2-3 సార్లు ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు ఉన్నారు. అదే ఆర్థికంగా బలమైన వాళ్ళు ఉన్నారు. మా పార్టీకి అక్కడ బలమైన వాళ్ళు ఉన్నారు. అక్కడ ఎక్కువగా ప్రతిష్టంభన, అక్కడ ఎక్కువగా పోటీ కూడా విపరీతంగా ఉన్నట్టు కూడా మాకు తెలుస్తోంది. ఆ యొక్క 34 స్థానాలు కూడా ప్రతి స్థానాల్లో కూడా పోటీ విపరీతంగా ఉంది. ఆ క్రమంలో ఎవరైతే త్యాగాలకు చేసి పొత్తును గెలిపించుకుంటారో అదే పొత్తు యొక్క ధర్మం, పొత్తు యొక్క లక్ష్యం. సో అక్కడ మేము కనుక ఒకవేళ మా నాయకుడు అక్కడ ఎక్కువగా ఆల్రెడీ టీడీపీకి మా పార్టీకి ఇద్దరికీ బలమైన నాయకులు, అందులో ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, ఇద్దరి ఓటు బ్యాంక్ ఒకటే. ఇలాంటి క్రమం ఉన్న చోట అవసరమైతే మా నాయకుడు అవసరమైతే అక్కడ కొద్దిగా త్యాగాలు మా నాయకుడు చేస్తారేమో తెలియదు. మా నాయకుడికి నిర్ణయం అది. అలాగే ఒకవైపు ఆ వైపు కనుక మేము కనుక నిర్ణయాలు తీసుకొని త్యాగం చేస్తే, రాయలసీమలో కనుక మేము ఆల్రెడీ పార్టీ బలోపేతంగా కొన్ని స్థానాల్లో మాత్రమే ఉంది, మొత్తం రాయలసీమ అంతా లేదు. ఇక్కడ తెలుగుదేశం కూడా బలంగా ఉన్నా, ఏ సామాజిక వర్గం బలంగా ఉన్నా ఇక్కడ ఓట్లు ముఖ్యం. డబ్బు ఉంటేనే రాజకీయం కాదు, ఓట్లు ముఖ్యం. ఈ ఓటు బ్యాంకు అలాగే పొత్తు ధర్మం, పొత్తు యొక్క స్ఫూర్తిని నిలుపుకుంటూ ఇక్కడ కూడా టీడీపీ కూడా త్యాగం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే 2014లో మేము త్యాగం చేసి మా నాయకుడు ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర ప్రజల కోసం పూర్తిగా త్యాగం చేసి ఎటువంటి ఎమ్మెల్యే ఎంపీ పదవులు తీసుకోకుండా, పోటీ చేయకుండా, అధికారాన్ని అనుభవించకుండా అధికారాన్ని తీసుకెళ్లి టీడీపీ చేతుల్లో పెట్టి మోడీ గారి సూచన మేరకు ఈ రాష్ట్రం కోసం త్యాగం చేసినటువంటి ఘనత, చరిత్ర మా నాయకుడిది. 19లో మేము త్యాగం చేశాం, అధికారాన్ని మీకు అప్పచెప్పాం.
ఈ 24లో త్యాగం చేసే వంతు టీడీపీకి వచ్చింది. పొత్తును నిలబడాలంటే, పొత్తును బలపరచాలంటే, పొత్తు స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాలంటే మీరు త్యాగం చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందని విశ్లేషకులు అంటున్నారు, ప్రజలు అంటున్నారు. అంటే త్యాగం అంటే ఏ విధంగా త్యాగం అంటారు మీరు? ఒక రకంగా త్యాగం మీరు అక్కడ అటువైపు త్యాగం చేయాల్సిన పరిస్థితి ఉంది అంటున్నారు, ఇక్కడ రాయలసీమలో టీడీపీ త్యాగం చేయాలన్నటువంటి పరిస్థితి అంటున్నారు. అయితే నేనేమంటానంటే త్యాగాల విషయానికి వచ్చేతలకే అంటే ప్రభుత్వ ఏర్పాటు కోసం ఈ త్యాగాల, లేకుంటే ఏదన్నా పొత్తులో ధర్మంగా ఈ త్యాగాల, అంటే నేనేమంటున్నానంటే క్లారిటీగా వస్తుంది. ఈ త్యాగాల గురించి మాట్లాడితే ఒకరినొకరు బలోపేతం చేసుకోవడమే త్యాగం. నా పొత్తులో ఉన్న పార్టీ కూడా బలంగా ఉండాలి, అది త్యాగం. నేను బలంగా ఉండాలనేది నా పొత్తు ఆపోజిట్ ఉన్న పార్టీ అది కూడా ఆలోచించాలి, ఇది త్యాగం. ఈ త్యాగం అనేది ఏమంటామంటే గౌరవప్రదమైన గుర్తింపు అనే మాట ఎప్పుడు మా పార్టీలో ఉండే ఉంది. గౌరవప్రదమైన గుర్తింపు ఏంటి? ఓటు బ్యాంకు ప్రకారం జనాభా దామాషా పద్ధతిన ఎవరికి ఎంత శక్తి ఉందో, ఓటు బ్యాంక్ ఉందో వాళ్ళకి అన్ని సీట్లు ఇవ్వడం గౌరవప్రదమైన గుర్తింపు. ఆ గౌరవప్రదమైన గుర్తింపునిస్తూ వాళ్ళ యొక్క ఆత్మాభిమానం, ఆత్మగౌరవాన్ని నిలుపుతూ ప్రజల ఆకాంక్షల మేరకు, ప్రజల ఆకాంక్షలు ఏవైతే ఉన్నాయో మెజారిటీ ప్రజల ఆకాంక్షలు, ఆ క్రమంలో పొత్తు ధర్మాన్ని నిలబెడుతూ గౌరవప్రదమైన గుర్తింపునిచ్చి సరి సమానంగా పవర్ షేరింగ్ చేసుకునే క్రమంలో సీట్ల ఎంపికను, సీట్ల పంపిణీ కూడా గౌరవప్రదంగా ఉండడం ద్వారానే ఈ పొత్తుకు ధర్మం నిలబెడుతుందని విశ్లేషకులు అంటున్నారు, రాజకీయ పరిశీలకులు అంటున్నారు, ప్రజలు అంటున్నారు. అంటే నేనేమంటానంటే ఏదైతే జన సైనికులు ఇప్పటికే మనం త్యాగాలు చేస్తూ పోతున్నాం, రానున్న రోజుల్లో ఇదే విధంగా త్యాగాలు చేస్తే మన పార్టీ కనుమరుగయ్యే పరిస్థితి ఉంది, కాబట్టి కొంచెం దృఢంగా ఉండాలన్నటువంటి భావన జన సైనికులు వినిపిస్తుంది. ఏదైతే నేతల్లో వినిపించకపోయినా జన సైనికులు, అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి జన సైనికులు ఎవరైతే ఉన్నారో వారిలో కొంత ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే మనం ఎన్నో త్యాగాలు చేసాం. చంద్రబాబు కోసం ఏదైతే 2014లో త్యాగం చేసాం, ఆ తర్వాత జరిగిన పరిణామాలు అన్నీ తెలుసు. కానీ జన సైనికుల్లో ఉన్నటువంటి ఆవేదన ఏంటంటే తరచుగా త్యాగాలు చేయటం వల్ల పార్టీ మరింత బలహీనపడే అవకాశాలు లేకపోలేదు కదా అన్నటువంటి భావన అక్కడక్కడ కొన్ని చోట్ల జన సైనికులు వినిపిస్తుంది. ఎలా చూడొచ్చు దీన్ని? 2014లో 100% మేము త్యాగం చేశాం, అర్థమైనా మీకు? ఈసారి పొత్తు ధర్మంలో 20% త్యాగాలు మేము చేస్తాం, 80% త్యాగాలు మీరు చేయండి అన్నది పొత్తు ధర్మం, పొత్తు లక్ష్యం, పొత్తు స్ఫూర్తి అని రాజకీయ పరిశీలకులు, విశ్లేషకులు, ప్రజలు అంటున్నారు. ఈ క్రమంలో ఈ త్యాగాలు ఎవరు ఎంత ఎవరు తక్కువ అన్నది ఓట్లు సీట్లు మేరకు మీరు ఎక్కడైతే జనసేన బలోపేతం చేయాలో ఉందో అక్కడ తెలుగుదేశం త్యాగం చేయాలి. ఎందుకు? జనసేన అస్తిత్వం కోసం. జనసేన పార్టీ ప్రజల్లో సైనికులకి, కార్యకర్తలకి నమ్మకం, భరోసా కల్పించాలంటే జనసేన ఉండాలి, జనసేన పోటీ చేయాలి, జనసేన పార్టీ బలపడాలి. అన్న చోట మీకెంత బలమున్నా, ఎంత డబ్బు బలమున్నా, ఎంత కథ చరిత్ర ఉన్నా మీరు జనసేన కోసం త్యాగం చేయడం ద్వారా ఈ పొత్తు ధర్మం, పొత్తు స్ఫూర్తి నిలుస్తుంది అని పరిశీలకులు, విశ్లేషకులు చెప్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ఎవరు ఎక్కడ త్యాగం చేస్తారన్న విషయాలు మా నాయకుడు చూసుకుంటారు, అధిష్టానం ఇద్దరు చూసుకుంటారు. ఈ మధ్యలో వాళ్ళు మాత్రం చాలా మాట్లాడుతుంటారు. మేము వాటికి లొంగం, వాటికి ట్రాప్లో పడం. మాకు మా నాయకుల మీద పూర్తి నమ్మకం ఉంది, ముఖ్యంగా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి మీద. ఖచ్చితంగా పొత్తు ధర్మంలో గౌరవప్రదమైన గుర్తింపు కోసం ఆయన పూర్తిగా పోరాడతారు. అండ్ త్యాగాలు చేయాల్సిన బాధ్యత ఈసారి మాది కాదు. చెప్పాను కదా మీకు, 20% మాత్రం త్యాగాలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అది కూడా ఎందుకు? పొత్తు ధర్మం నిలబడడానికి, పొత్తు స్ఫూర్తి కోసం, ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం, ప్రజల భవిష్యత్తు కోసం మేము సిద్ధంగా ఉన్నాం. 20%. ఎందుకు? మా పార్టీ ఇంతవరకు పదవులు పొందలేదు, అధికారం అనుభవించలేదు. ఒక రాజకీయ పార్టీ యొక్క అంతిమ లక్ష్యం ఏంటి? రాజ్యాధికారం. మాకు కూడా రాజ్యాధికారం కావాలి, జనాభా తమాషా పద్ధతి రాజ్యాధికారం కావాలి, ప్రజలకు సేవ చేయాలి. మమ్మల్ని నమ్ముకున్నటువంటి జన సైనికులకు, వీర మహిళలకి, ప్రజలకి మేము న్యాయం చేయాలంటే రాజ్యాధికారంలో మేజర్ షేర్ మాకు కూడా రావాలి. మా జనాభా దామాష పద్ధతిన మాకు ఎన్ని సీట్లు వస్తాయో ఆ యొక్క షేరు దాని ప్రకారం మాకు కూడా పవర్లో షేరింగ్ కావాలి అని జన సైనికులు, జనసేన మహిళలు, వీర మహిళలు ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఆ క్రమంలోనే మా నాయకుడు ఖచ్చితంగా ఆలోచిస్తారని మాకు నమ్మకం ఉంది. ఆ దిశలోనే ఆయన ఖచ్చితంగా ఆలోచన చేసి మా జనసేన పార్టీ బలోపేతం కోసం, జనసేన పార్టీ బలపడ్డానికి జిల్లాలో, ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో, ప్రతి గ్రామ స్థాయిలో, బూతు స్థాయి వరకు ఈసారి ఈ ఎన్నికల తర్వాత
బూత్ స్థాయి వరకు వెళ్ళే విధంగా మా నాయకుడు నిర్ణయాలు తీసుకుంటారు. ప్రతి జిల్లాలో కూడా మేము పవర్ షేరింగ్ ఉంటుంది మాది. జనసేనది ప్రజలకు అండగా ఉంటాం, జనసైనికులకు అండగా ఉంటాం. జనసేన పార్టీని కూడా గ్రాస్ రూట్ లెవెల్ వరకు మేము ఖచ్చితంగా బలోపేతం చేస్తాం పవర్ షేరింగ్ ద్వారా. ఆ పవర్ కోసమే, రాజ్యాధికారం కోసమే ఈసారి ఖచ్చితంగా మేము కూడా రాజ్యాధికారం పొందుతాం, పొత్తులో పొందుతాం. ఎత్తుగడ్డలన్నీ మా నాయకుడికి వదిలేస్తాం. మా నాయకుడు ఎత్తుగడ్డలు చాలా సుదీర్ఘకాలం ఉంటాయి, 25 ఏళ్ళు ఉంటాయి ఆయన రాజకీయం సుదీర్ఘంగా ఆయన యొక్క ఎత్తుగడ్డలు. ఆ ఎత్తుగడ్డలను ఆయనకే వదిలేస్తాం, మేము ఆయన దారిలో పయనిస్తాం. కానీ ఖచ్చితంగా మా నాయకుడు ఏం చెప్పినా తుచే తప్పకుండా చేయడానికి, పార్టీని గెలిపించుకోవడానికి, బలోపేతం చేసుకోవడానికి రాయలసీమలో కూడా మేము సిద్ధంగా ఉన్నాం. కడప నడ్డి బొడ్డులో కూడా మేము సిద్ధంగా ఉండి, పులివెందుల జమ్మల మడుగులో కూడా పార్టీని బలోపేతం చేయడానికి జనసేన పార్టీ కడప సిద్ధంగా ఉంది. అమ్మా, మీరు ఒక మాట అన్నారు, ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో 2 సీట్లు అడిగారు, ఒకటి అడిగారు మినిమం. ఆ లెక్కన మీకు పార్లమెంట్ అంటే 25-26 సీట్లు, అంటే 25-26 సీట్లకే పరిమితం అవుతారా, లేకుంటే మళ్ళీ ఏమన్నా? మినిమం అన్నాను, మీరు మర్చిపోయారు. మినిమం అన్నాను. ఆ తర్వాత బలం ఉన్న చోట మాకు రాయలసీమ అంతా ఫ్రాంక్గా మాట్లాడుకుంటే మాకు రాయలసీమ 52 సీట్లలో మేము కనీసం 12 సీట్లలో మేము బలంగా ఉన్నాం. ఎన్ని సీట్లు వాళ్ళు కేటాయిస్తారో అధిష్టానానికి వదిలేస్తాం. కానీ కోస్తాకు, సెంట్రల్ ఆంధ్రాకు పోయేసరికి మాకు ప్రకాశం, నెల్లూరు దాటి గుంటూరు పోయేసరికి మా బలం పెరుగుతుంది. గ్రామీణ స్థాయిలో కానీ, మండల స్థాయిలో కానీ, బూత్ కమిటీ స్థాయిలో కానీ మా పార్టీ యొక్క అస్తిత్వం బలంగా ఉంది బాగా. అలాగే కృష్ణా జిల్లాలో 1+3, 4. వెస్ట్ గోదావరి జిల్లాలో 1+6, 7 ఆ స్థాయిలో మా బలం ఉంది. ఈస్ట్ గోదావరి పోయేసరికి 1+8 ఆ స్థాయిలో మా బలం ఉంది. ఉత్తరాంధ్ర విశాఖపట్నం పోయేసరికి 15 సీట్లు ఉన్నాయి, అక్కడ 1+5 ఆ స్థాయిలో మా బలం ఉంది. ఇలాగా ఈ 1+లన్నీ యాడ్ చేసుకొని బలం ఉన్న చోట మీరు చూస్తే కనుక 60 సీట్లలో మేము ఖచ్చితంగా బలోపేతంగా ఉన్నామని మా జనసేన పార్టీ బలమైన నమ్మకం. అంటే ఇప్పుడు మీకు పొత్తులో భాగంగా 60 సీట్లు ఇచ్చే అవకాశాలు ఉన్నాయా? వైనాట్ అంటే ప్రచారం వైనాట్ 175 అనే వైసీపీ అంటుంది, వైనాట్ పులివెందుల అని టీడీపీ జనసేన అంటున్నాం. వైనాట్ 60 అనేది చాలా చిన్న మాట మాది. కాకపోతే పొత్తు ధర్మం, పొత్తు న్యాయం, పొత్తు స్ఫూర్తిని నమ్ముకొని మా నాయకుడు రీజనబుల్గా ఒక మంచి పద్ధతిన పొత్తు నిలబడడానికి 60 సీట్ల కోరడం మాత్రం చాలా చిన్న విషయం. కాబట్టి 60 సీట్లలో కోరుతారా, ఎన్ని కోరుతారనేది మా అధిష్టానం నిర్ణయం. ఆయన ఎన్ని సీట్లు ఓకే చేస్తే కూడా మేము శిరోధార్యం మాకు అది, దాన్ని మేము శిరోధార్యంగా తీసుకుంటాం. ఆయన ఏ విధంగా చెప్తే ఆ విధంగా అవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ పార్టీని మాత్రం బలోపేతం చేసుకుంటాం. మా నాయకుడి యొక్క లక్ష్యం కూడా ప్రతి ఊరిలో, ప్రతి గ్రామంలో జనసేన పార్టీ ఉంటుంది. ఆ రకంగా నిర్ణయాలు ఉంటాయి, అవి మేము ముందుకు తీసుకెళ్తాం. అన్న, ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఏదైతే పిసిసి అధ్యక్ష పగ్గాలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయ షర్మిలారెడ్డి గారు బాధ్యత తీసుకున్నారు. సో ఈ నేపథ్యంలో ఆమె కూడా ఒక రకంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా బరిలోకి దించుతారు. దీంతో కొంత త్రిముఖ పోటీలో ఏదైతే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు అన్నట్టు మీ భావన. కానీ ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లన్నీ కూడా అటువైపుకి వెళ్తే డ్యామేజ్ అయ్యేది పొత్తులో భాగంగా ఉన్నటువంటి టీడీపీ జనసేనే కాదా? ప్రభుత్వ వ్యతిరేక ఓటు అన్నది అసలు కాంగ్రెస్లో లేదు. అసలు వైసీపీ అంటే ఏంటి? కాంగ్రెస్ పార్టీ. వైసీపీ ఓట్ బ్యాంక్ ఎవరు? కాంగ్రెస్ ఓట్ బ్యాంక్. వైసీపీ నాయకులు ఎవరు? కాంగ్రెస్ నాయకులు. బూత్ కమిటీ వరకు నడిచొచ్చే కొడుకు పుట్టినాడు వైసీపీకి. రాష్ట్రం విడిపోవడంతో కాంగ్రెస్ మొత్తం ఇటువైపు వచ్చి, లేకపోతే ఆయన కష్టపడినాడా, దుక్కి దున్నినాడా, నార్లు వేసినాడా, పంట పండించినాడా? మిస్టర్ జగన్ రెడ్డి అప్పనంగా వచ్చి ఒళ్ళో పడింది కాంగ్రెస్ పార్టీ. మీ ఓటు బ్యాంక్ అంతా కాంగ్రెస్ పార్టీనే. రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ తీసుకునేటువంటి ఓటు బ్యాంక్ ఎవరిది? వైసీపీ ఓటు బ్యాంకు. చిల్లు పడేది ఎవరికి? వైసీపీకి. ఓడిపోయేది అడ్డంగా ఎవరు? వైసీపీ. 1% ఓటు బ్యాంకు లేని కాంగ్రెస్ ఇక్కడ వచ్చి అద్భుతాలు చేస్తున్నటువంటి నమ్మకం కానీ, విశ్వాసం కానీ మాకు లేదు. అంటే ఇప్పటికే అభ్యర్థి కడప నుంచి అహ్మదుల్లాను ఖరారు చేస్తుంది. మాజీ మంత్రి పేరు ప్రచారంలో జోరుగా సాగుతుంది. సో మైనారిటీ వర్గానికి సంబంధించిన నాయకుడు గతంలో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో మంత్రిగా పనిచేశారు. సో ఆయన పోటీ చేస్తే కొంచెం మైనారిటీ వర్గాలన్నీ కూడా అటువైపు మొగ్గు చూపే అవకాశం. మైనారిటీ వర్గాలు అటువైపు మొగ్గు చూపితే అది ఎవరి ఓటు బ్యాంకు?
వైసీపీ ఓటు బ్యాంకు. చిల్లు పడేది ఎవరికి? ఇంకా ఆ లెక్కన నేనేమంటున్నా అంటే ఆ లెక్కన మీ ఓటు బ్యాంక్ కూడా ఇప్పుడు మీకు అంత మా ఓటు బ్యాంకు టచ్ చేసే అర్హత కానీ అధికారం కానీ అవకాశం కానీ కాంగ్రెస్ పార్టీకి లేదు. మా ఓటు బ్యాంకు మాతో ఇంటాక్ట్ గా ఉంది. ప్రభావము ఏదైతే మీ టీడీపీ పొత్తులో జీరో. టీడీపీ కావచ్చు జనసేన పైన కాంగ్రెస్ ప్రభావం ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉన్నాయి కదా? కాంగ్రెస్ ఎఫెక్ట్ మా పొత్తు పైన పడే ఎఫెక్ట్ జీరో. ఎందుకంటే మా ఓటు బ్యాంక్ ఏది కూడా కాంగ్రెస్ తో లేదు. యాజ్ ఆఫ్ నౌ కాంగ్రెస్ ఓటు బ్యాంకే 1%. అంటే మైనారిటీ వర్గాలంతా మైనార్టీ గుండు కొత్తగా పోతే మైనార్టీ వర్గాలు మాకున్నది మా పొత్తుకి కడప వరకు మాట్లాడుతాను నేను. మా పొత్తుకున్నది వైసీపీకి ఈరోజు 85 to 90% ఉంటే 10% మా పొత్తు వైపు ఉందని మా అభిప్రాయం ఈ రోజుకి. కానీ రేపొద్దున అభివృద్ధి ప్రకటించిన తర్వాత వైసీపీలోని ముస్లిమ్స్ కూడా చాలామంది అసంతృప్తితో ఉన్నారు, చాలామంది కసితో రగిలిపోతున్నారు. ఆ ఓటు బ్యాంక్ కూడా మాకు వస్తుందని నమ్మకం, మా ప్రయత్నం. అది కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అంటే కాంగ్రెస్ పార్టీకి పోయేది ఏదైతే బలమైన కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ఉందో అది వెనక్కి వెళ్తుంది కాంగ్రెస్కి. కానీ ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్, చంద్రబాబు గారి ఫ్యాన్స్, తెలుగుదేశం ఫ్యాన్స్, చిరంజీవి గారి ఫ్యాన్స్, ఎవరైతే ఈ యొక్క పొత్తు ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఓటు బ్యాంక్ అంతా ఇంటాక్ట్గా ఉండి మా వైపుకి వస్తుంది అని మా నమ్మకం. అది 20 నుంచి 30% మేము తీసుకుంటే 30% కాంగ్రెస్కి వెళ్తే ఇంకా మిగిలేది 40% వైసీపీకి ఉంటుంది. ముస్లిం ఓట్ బ్యాంక్ మాత్రమే మిగతా ఓట్ బ్యాంక్ చెప్పడంలా. మిగతా ఓట్ బ్యాంకులు కూడా ఆ యొక్క జనాభా తమాషా పద్ధతిన ఆ యొక్క అఫిలియేషన్ ప్రకారం అవి కూడా ఆయా పార్టీలకు వెళ్తాయి తప్ప కాంగ్రెస్ వల్ల మాకు వచ్చిన ఇబ్బంది ఏమాత్రం లేదు. ఎఫెక్ట్ కానీ ఏది కానీ జీరో అనేది మా నమ్మకం. కాంగ్రెస్ వల్ల మాకేం కాదు. ఇప్పుడు ఒకవేళ ఇన్ కేసు త్రిముఖ పోటీ జరిగింది, గెలుపు మీకు ధీమా ఉందా? త్రిముఖ పోటీనే కానే కాదు అసలు. 1% ఓటు బ్యాంక్ ఉన్నదాన్ని మేము అసలు పరిగణిస్తామా? 0.8% ఉన్నటువంటి నోటా కంటే తక్కువ వచ్చినటువంటి ఈ పార్టీలు చూసి అంటే ఒకనొక టైంలో మీకు కూడా 100 కన్నా తక్కువ వచ్చాయిగా ఓట్లు. ఒకనొక టైంలో అంటే 2 సీట్లు ఎప్పుడు వచ్చింది నోటాలో? తెలంగాణలో కూడా పొరపాటు బర్రె లెక్కకు వచ్చినటువంటి ఓట్లు కూడా మీకు రాలేదు కదా. బర్రె లెక్కకు వచ్చిన ఓట్లు ఎందుకు వచ్చినాయంటే అక్కడ తను సోషల్ మీడియా ద్వారా కానీ ఇంకోటి ద్వారా కానీ ఆమె చేసుకున్నటువంటి ఈ వైరల్ చేసుకోవడం వల్ల ఏదో వచ్చినాయి. కానీ మేము అక్కడ స్ఫూర్తి ఆలోచన చేయాలా. బీజేపీ పొత్తుతో పోటీ చేసినాం. మాకు బలం ఉందా లేదా? రాజ్యాధికారం కోసం అంటే ఫస్ట్ ప్రథమ లక్షణం, ప్రథమ కర్తవ్యం పోటీ చేయడం. పోటీ చేయాలి ఫస్ట్ స్టెప్. ఆ తర్వాత ఎన్ని ఓట్లు వచ్చినాయి, ఎన్ని సీట్లు వచ్చినాయి అనేది సెకండరీ. పొత్తు స్ఫూర్తి కోసం పొత్తులో భాగంగా మా పార్టీ అక్కడ పోటీ చేసింది. అక్కడ పరిస్థితులు వేరు, అక్కడ రాజకీయం వేరు, నేపథ్యం వేరు, అక్కడ సెంటిమెంట్ వేరు. కానీ ఇక్కడ అలా కాదు. కాంగ్రెస్ పార్టీ అన్నది అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించి నాశనం చేసింది పార్టీని అని చెప్పింది ఎవరు? జగన్ రెడ్డి, షర్మిలారెడ్డి. వీళ్ళగా చెప్పింది, వీళ్ళే కదా ఓట్లు అడిగింది, వీళ్ళే కదా కాంగ్రెస్ నాశనం చేసింది. కాంగ్రెస్ సమూలంగా నాశనం చేసింది ఎవరు ఆ రోజుల్లో? జగన్ రెడ్డి, షర్మిలారెడ్డి కాదా? విజయమ్మ కాదా? వీళ్ళు కదా నాశనం చేసింది. ఈరోజు అదే షర్మిలారెడ్డి వచ్చి కాంగ్రెస్ పార్టీని నెత్తికెత్తుకొని మాట్లాడుతూ ఉంటే జనాలు అంత ఈజీగా నమ్మేస్తారా? అంటే తండ్రి ఆశయాల కోసం వచ్చింది. తండ్రి ఆశయాలు అప్పుడేమైనా అసలు నువ్వు తెలంగాణకు ఎందుకు వినావు? ఇప్పుడు పరిస్థితుల ప్రభావం అదే పరిస్థితుల ప్రభావం అంటున్నారు ప్రజలు కూడా. నువ్వు కూడా నీ యొక్క రాజకీయ అస్తిత్వం కోసం వచ్చినావు. ఇక్కడ మీ అన్న ఆస్తులు ఇవ్వలేదని ఇక్కడ మీ అన్నని పోటీగా నువ్వు వచ్చినావు. కాంగ్రెస్ పార్టీ చేతిలో బాణాన్ని నువ్వు ఇప్పుడు మీ అన్న పైన ఎక్కువ పెట్టిన బాణానివి అంటే ప్రజలు నమ్ముతున్నారు. ఏది షర్మిలాను? వై నాట్? కాంగ్రెస్ చేతిలో బాణం వాళ్ళ అన్నం దెబ్బ కొట్టడానికి. ఒకప్పుడు జగన్ విసిరిన బాణం ఈరోజు కాంగ్రెస్ చేతిలో బాణం వాళ్ళ అన్నం దెబ్బ కొట్టడానికి. ఇది ప్రజలు నమ్ముతున్నారు. వాస్తవానికి జగన్ దెబ్బ తీయడానికే షర్మిల ఇక్కడికి వచ్చిందంటారా? 1%, 2%, 3% తేడా రావచ్చుగా. అంటే 2%. ఆ 2% వచ్చినా జగన్ పడే దెబ్బ అట్లా ఇట్లా ఉండదు. ధనాన్ని సింగిల్ డిజిట్ పడతాడు. 2% కాంగ్రెస్ షర్మిలారెడ్డి వల్ల తేడా వస్తే సింగిల్ డిజిట్కి వస్తాడు జగన్ రెడ్డి. సింగిల్ డిజిట్. కడపలో కూడా లెక్కన వేసుకుంటే పులివెందుల్లో కూడా ఓడిస్తాం జగన్ని. పులివెందుల్లో కూడా జగన్ ఓడిస్తాం. మరి అట్లే ఉంటుంది రాజకీయం అట్లే ఉంటుంది. ఎందుకంటే జగన్ ఇప్పుడు సునీత రేపొద్దున పోటీ చేస్తే చేస్తే అలాగే ప్రజలు ఆయన బాబాయి ఆత్మ వదులుతుందా వీళ్ళని? బాబాయి చేసిన
ఘోరం, నేరం, ఆ యొక్క పాపం ఆయన ఆత్మ వదులుతుందా? మీ కర్మ ఏం కాలుతుందో ప్రజలు చెప్తారు రేపు పొద్దున. జగన్ ఏమన్నా పైనుంచి దిగొచ్చాడా? దేవదూతనా జగన్ ఏమన్నా? ఆఫ్టర్ ఆల్ హ్యూమన్ బీయింగా, మీలాంటి నాలాంటి వాడేగా. నాయన పేరు చెప్పుకొని ఒక్క ఛాన్స్ అని చెప్పేసి ఏమార్చి అధికారంలోకి వచ్చాడుగా. ఏం చేశాడు? ప్రజలకి సర్వనాశనం చేశాడు రాష్ట్రాన్ని. పేపర్ చూసి చదవలేని, ఉపన్యాసం చెప్పలేని ముఖ్యమంత్రి నువ్వు. మా కర్మ కాకపోతే ఆంధ్రప్రదేశ్కి ఏందిది? ఏముంది నీకు పరిపాలన అనుభవం? ఏముంది నీకు? ఒక వ్యాపారం నువ్వు, ఆర్థిక ఉగ్రవాది నువ్వు, అసలు నువ్వు రాజకీయాలకే అన్ఫిట్. కాకపోతే మా కర్మ కాలింది కాబట్టి, మా రాష్ట్రానికి గ్రహణం పట్టింది కాబట్టి, మా కర్మ కాబట్టి అనుభవిస్తున్నాం. ఏముంది నీకు? సో మొత్తానికి మీరు గెలవబోతున్నారు. కడప జిల్లాలో ఎన్ని స్థానాలు ఖచ్చితంగా ఎన్ని సీట్లు ఇస్తే అన్ని సీట్లు గెలుస్తాం. పులివెందులు కూడా. వై నాట్? మరి ఇది హై ఎక్స్పెక్టేషన్. ఎప్పుడు ఏం హై ఉండాలి? ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఏం హై ఉండాలా? బట్ అది జరిగే పని అంటారా అంటున్నాను. గుర్రం ఎగరానవచ్చు. లేదు ఎప్పుడు మీ నేనేమంటానంటే అది ఒక రకంగా పులివెందుల. మీరు ఏం మాట్లాడుతున్నారు? కంచుకోట ఏనాడు ఫెయిర్ అండ్ ఫ్రీ ఎలక్షన్ జరిగింది పులివెందుల్లో? మీకు తెలియదా? నాకు తెలియదా విషయం? ఏనాడు ఫెయిర్ అండ్ ఫ్రీ ఎలక్షన్ జరిగింది చెప్పండి. అంటే అక్కడ అరాచకాలు లేవు కదా. బయట ఎన్నికల సందర్భంగా ఎప్పుడైనా అరాచకాలు జరిగింది? ఎందుకు జరగవండి? భలేవారు. ఎంత పోలు రిగ్గింగ్లు, ఎన్ని బూతులు ఉన్నాయి. వన్ సైడెడ్ గా ఎవరు కూడా అసలు అది వన్ సైడెడ్ అంటే అది ప్రజలు వేసే ఓట్లు కదా. ప్రజలు కాదు, వాళ్ళు గుద్దుకోవడం ఓట్లు. ప్రజలు పోయి ఏనాడు పూర్తిగా వాళ్ళు ఓట్లు వేశారు. ప్రజలు రానియకుండా వాళ్ళు. ఒకప్పుడు మీరు అన్నది రాజారెడ్డి రాజ్యాంగం. ఈసారి మేము కోరుతున్నాం, ఎలక్షన్ కమిషన్ కోరుతున్నాం, CISF దింపండి, వెబ్ కెమెరాలు పెట్టండి, అన్ని కూడా పెట్టి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగండి. ఏమి జరుగుతుందో చూడండి. మేము కూడా వెళ్తాం ప్రచారానికి. ప్రతి బూత్ దగ్గరికి మేము కూడా వెళ్తాం. మా ఏజెంట్లను పెడతాం, మా మనుషులను పెడతాం. స్వచ్ఛందంగా ప్రజలు ఓటేస్తే ఏం జరుగుతుందో పులివెందులో చూద్దాం ఈసారి. ఇది మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. ఎలక్షన్ కమిషన్ ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరపండి. అక్కడ CISF ని పెట్టండి, జరపండి. చూద్దాం ఎలక్షన్ ఎలా వస్తుందో. ఇప్పుడు ఈవీఎంల పైన కూడా అనుమానాలు ఉన్నాయి. ఎలా చూడొచ్చు? ఒకవేళ ఈవీఎంలు మీరు ఒకవేళ ఇన్ కేస్ మీ పార్టీ ఓటంపాలైతే ఇదంతా ఈవీఎం ట్యాంపరింగ్ అనేది ఒక భావన గతంలో కూడా ప్రచారం జరిగింది. ఒకవేళ ఇన్ కేసు మేమైతే అల్లా ఇప్పుడు మేమైతే ట్యాంపరింగ్ గురించి మేము మాట్లాడలేదు. కానీ ఈ అనుమానం, అపోహలైతే సమాజంలో ఉన్నాయి, పౌర సమాజంలో ఉన్నాయి. కాకపోతే అదొక చిదంబర రహస్యంలాగా దాన్ని నిరూపించేవాళ్ళు లేడు. ఎంతమంది ఆరోపణలు చేసినా నిరూపించే వ్యవస్థ లేదు, నిరూపించేటువంటి యంత్రాంగం లేదు, మెకానిజం లేదు, మెథడ్ లేదు. కాబట్టి అవన్నీ అపోహలే అనుకోవాలి తప్ప, నిరూపితమైనప్పుడు వాటి నిజమని నమ్మాలి తప్ప, అంతవరకు అవన్నీ అపోహలే అని జనసేన పార్టీ నమ్ముతుంది. అయితే మీ నాయకుడు ఎక్కడ తగ్గాలో నేర్చుకున్నాడు, ఎక్కడ నెగ్గాలో నేర్చుకున్నటువంటి మీ నాయకుడు ఈసారి పొత్తు ధర్మంలో భాగంగా కొంచెం స్ట్రాంగ్గానే ఉంటారా? ఖచ్చితంగా. మీరు గమనించడం లేదా? మీరు పొత్తులో చంద్రబాబు నేనేమంటున్నా అంటే కొంచెం సాఫ్ట్ నేచర్ మీ నాయకుడిది అనేది ఒక భావన. భలేవారే మీరు. అందరూ కూడా మా నాయకుడిని చాలా ఆవేశపరుడు, చాలా ఎమోషన్స్ తో రాజకీయం చేస్తాడు, చంద్రబాబుకు దత్తపుత్రుడు ఎమోషన్స్ తో రాజకీయం చేస్తాడు అని అందరూ కూడా అని ఆయనకు లేనిపోని అపోహలతో ఆయనకి అపప్రద కల్పించి చేసినటువంటి వాళ్ళు కొంత మీడియా కానీ కొంతమంది ప్రతిపక్షాలు కానీ ఈరోజు ఆయన సాఫ్ట్ నేచర్ అంటా ఉంటే మాకు ఎంతో ఆనందంగా. నేనేమంటే చంద్రబాబు విషయంలో మాత్రమే సాఫ్ట్ నేచర్, మిగతా పొలిటికల్గా నేను అనడంలా. చంద్రబాబు అనేసరికి ఎందుకు మీ అధినేత కొద్దిగా తగ్గినట్టు కనిపిస్తుంది? ఈ ప్రచారం అంతా ప్రతిపక్షాలు చేసే కుట్ర అని మాకు తెలుసు. ఏదైతే సాఫ్ట్, హార్డ్, మీడియము, ఎమోషన్స్, అగ్రెసివ్ ఇట్లాంటివి ఎన్ని చెప్పినా కూడా మేము ట్రాప్లో పడే అవకాశం లేదు. మా నాయకుడు స్థితప్రజ్ఞుడు. ఈరోజు దేశంలోనే టాప్ 5 రాజకీయ నాయకుల్లో ఉన్నటువంటి పరిణితి, స్థితప్రజ్ఞత, ప్రజల కోసం కమిట్మెంటు మా నాయకుడికి ఈరోజు ఉన్నాయి. ఎవరి ట్రాప్లో మా నాయకుడు పడే క్వశ్చన్ లేదు, సమస్య లేదు. ఈసారి సంపూర్ణమైనటువంటి అవగాహనతో మా నాయకుడు రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం ప్రతి అడుగు వేస్తున్నారు. ఈ జగన్ రెడ్డిని గద్దె దింపి చట్టానికి బద్దుల్ని చేసి చట్ట ప్రకారం అతనికి శిక్షలు పడే వరకు కూడా మా నాయకుడు చంద్రబాబు గారు ఖచ్చితంగా ప్రజల పక్షాన వాళ్ళు పనిచేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తం మీద ఏదైతే పొత్తు ధర్మాన్ని
పాటించాల్సినటువంటి బాధ్యత ఇరు పార్టీలపై ఉంది. ఏదైతే జనసేన కావచ్చు, అటు టీడీపీ కావచ్చు. కానీ గతంలో ఏదైతే 2014లో పొత్తు ధర్మంలో భాగంగా ఎన్నో త్యాగాలకు సిద్ధపడినటువంటి జనసేన ఈసారి ఖచ్చితంగా భారీ స్థాయిలోనే అసెంబ్లీ స్థానాలు డిమాండ్ చేయబోతుంది. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా టీడీపీ త్యాగాలు చేయడానికి, త్యాగాలు చేసేందుకు సిద్ధపడాలి. ఎందుకంటే గతంలో మేమైతే పోటీకి ఎక్కడా కూడా రాజ్యాధికారం పంచుకున్నటువంటి సందర్భాలు కూడా లేవు. ఆ తరుణంలో ఇప్పుడు కొంత జనసేన పార్టీ బలపడినటువంటి నేపథ్యంలో, ఈ బలపడిన నేపథ్యంలో కూడా త్యాగాలకు టీడీపీ వాళ్ళు సిద్ధపడాలన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. మరోవైపు ఏదైతే కడపలో ఖచ్చితంగా మెజారిటీ స్థానంలో కైవసం చేసుకుంటామన్నటువంటి విషయాన్ని మనతో పాటున్నటువంటి జనసేన పార్టీ ఉమ్మడి కడప జిల్లా కోఆర్డినేటర్ సుంకర శ్రీనివాస్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ నాగేశ్వరరావుతో కిషోర్, RTV, కడప నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.